అబ్బో మామూలు ఫాలోయింగ్ కాదు అది. ఓ సినీ యాక్టర్నో ఓ ప్రజాప్రతినిధినో అరెస్ట్ చేస్తే వచ్చే రెస్పాన్స్ సిఐ నాగరాజుని అదుపులోకి తీసుకున్నప్పుడు వచ్చింది. ప్లకార్డులతో నిరసనలు, ఫ్లెక్సీలతో ర్యాలీలు ఇవి ఒక ఎత్తు అయితే ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న వాహనానికి అడ్డుపడ్డాలు మరొకెత్తు. అసలు ఎవరి నాగరాజు? జనాలు ఆయన్ని ఇంతలా ఇష్టపడ్డానికి గల కారణాలేంటి? కాపాడాలి, ప్రజలకు సేవ చేసే పోలీసుని కాపాడాలి, ప్రజలకు సేవ చేసే పోలీసుని కాపాడాలి, ప్రజలకు సేవ చేసే పోలీసుని. చూశారుగా, కృష్ణలంక సస్పెండెడ్ సిఐ నాగరాజు మద్దతుదారులు వీళ్ళంతా మా సార్ను ఎందుకు అరెస్టు చేస్తున్నారు, ఏం తప్పు చేశారని తీసుకెళ్తున్నారు, ఇది అన్యాయం, అక్రమం అంటూ సిట్ టీంపై తిరగబడ్డారు. అంతేకాదు నాగరాజును ఎక్కించుకుని తీసుకెళ్తున్న వాహనాన్ని సైతం అడ్డుకున్నారు. ఇంట్లో అరెస్టు చేసిన దగ్గర నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్ కి తీసుకెళ్లే వరకు దాదాపు గంట పాటు విజయవాడ రోడ్లపై హైడ్రామా నడిచింది. అసలేంటి, ఎవరు మీరంతా, ఈ మద్దతు ఏంటి అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తున్నారు. కృష్ణలంక పరిసర ప్రాంతాల్లో గుప్పుమంటున్న గంజాయిని నాగరాజే పూర్తిగా కంట్రోల్ చేశారంటున్నారు. నగరంలో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే బ్లేడ్ బ్యాచ్ నేరగాళ్లను ఏరిపారేయడంలో కీలక పాత్ర పోషించారని ప్రశంసలు కురిపిస్తున్నారు. రౌడీ షీటర్లు రోడ్లపైనే తిరగకుండా చేశారంటున్నారు. మహిళల్ని వేధించే ఆకతాయిల ఆట కట్టించి స్థానికంగా భద్రతాభావాన్ని పెంచారని మహిళలు చెబుతున్నారు. నాగరాజు సిఐగా బాధ్యతలు చేపట్టాకే తమ రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామంటున్న కృష్ణలంక వాసులు అందుకే ఆయనకు మద్దతుగా రోడ్డెక్కామన్నారు. సమాజ శ్రేయస్సు కోసం కష్టపడ్డ ఓ నిఖార్సైన పోలీస్ అధికారిని తప్పుడు కేసులో ఇరికిస్తుంటే చూస్తూ ఎలా ఊరుకోగలమంటున్నారు. ఇలాంటి పోలీసులు మాకు కావాలని సపోర్ట్ చేసేది, మాకు రక్షణ లేదు, మా రక్షణ లాగా కాపాడాలి, ప్రజలకు సేవ చేసే పోలీసుని కాపాడాలి, ప్రజలకు సేవ చేసే పోలీసుని. అటు ఇదంతా ప్రేమ కాదు, అభిమానం కాదు, నాగరాజు వెనకాల మాఫియా నడుస్తోందంటోంది సాయికృష్ణ ఫ్యామిలీ. పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామా నడిపించారన్న అనుమానాల్ని వ్యక్తం చేశారు సాయికృష్ణ మామ నవరంగ్. నాగరాజు ఎంత గొప్పవాడైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే అన్నారు. నాగరాజు గారు అరెస్ట్ చేశారంటే నాగరాజు గారే కొన్ని చేపిస్తున్నారేమో, నాగరాజు గారు ముసుగులో కొంతమంది ప్రైవేటు వ్యక్తులతో పంచాయతీలు సెటిల్మెంట్లు చేపిస్తా దానికి సంబంధించిన వ్యక్తులనే పేమెంట్ ఇచ్చి ఈ రోజున బయటకు తీసుకొస్తున్నారేమో అని మాకు కూడా సమాచారం ఉంది సార్. కానీ ఒక వ్యక్తి నిందితుడని తెలిసిన తర్వాత కూడా అతనికి సపోర్ట్ చేస్తున్నారంటే ఇదేదో మాఫియా హస్తం ఉంది. ఇది సిట్టు విచారణలోనే ఇలాంటి విషయాలు కూడా తేల్తాయి సార్, అతి త్వరలో తేల్తాయని నా ఆలోచన ఉంది. మా ఓడిని తీసుకెళ్ళటం తప్పు కాదు, టార్చర్ పెడతాం కూడా తప్పు కాదు. ఒక విధంగా పోలీస్ డ్యూటీ పోలీస్ చేస్తుంది, కానీ మనిషిని కూడా మిస్ చేయటం అనేది చాలా పెద్ద నేరం. ప్రజలు అది గమనిస్తున్నారు తప్పనిడిచి వీళ్ళు ఏదో ధర్నాలు చేశారు, రాస్తారోకాలు చేశారు, అది చేశారంటే మాత్రం అది అసలు చెల్లదు నాగరాజు గారి విషయం. మొత్తంగా నాగరాజు తప్పే చేయడంటూ ఆయన మద్దతుదారులు ఆయన వెనుకాల ఒక మాఫియానే నడుస్తోందని సాయికృష్ణ కుటుంబం. మరి ఇద్దరిలో ఎవరి వెర్షన్ కరెక్ట్ అన్నది తేల్చే పనిలో పడింది సిట్ బృందం.